అండి. నేను మీకు ఈరోజు పన్నీర్ మటర్ మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఒక్కసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మిమ్మల్ని అడుగుతారండి చేసి పెట్టమని. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మీరు గ్రీన్ పీస్ తీసుకొని వాటిని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. అవి బాయిల్ అవుతూ ఉంటాయండి. ఈలోగా మనము ఆనియన్స్, టమోటాస్ కట్ చేసుకుందాం. నేనైతే పన్నీర్ ఎప్పుడు కూడా మిల్కీ మిస్టే యూస్ చేస్తానండి. నాకు ఈ పన్నీర్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది కర్రీకి. కర్రీ అయితే నాన్స్లోకి అండ్ వెజిటేబుల్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోండి ఇలా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి హీట్ చేసుకోండి. ఫస్ట్ షాజీరా, లవంగాలు, మెంతాకు ఎండుదండి దొరుకుతుంది మీకు స్టోర్స్లో. కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీలు. వీటిని ఫస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. బాగా వేయించండి. వేయించిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడన్ని జీడిపప్పు వేద్దామండి. ఇక్కడ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఇదే అండి. ఈ పన్నీర్ మటర్ మసాలాకి టేస్ట్ ఇచ్చేది ఇదే. ఇక్కడ చూడండి, ఇలా జీడిపప్పు వేసాక గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి. సో ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసాక ఇందులోకి కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ అయితే బాగా మగ్గాయండి. సో ఇప్పుడు పచ్చిమిర్చి 2 వేసుకోండి. వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు టమోటా వేసి బాగా మగ్గనివ్వండి. టమోటాస్ కూడా బాగా మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీటిని మంచి పేస్ట్ చేసుకోవాలండి. మర్చిపోయానండి, ఇవి మాత్రమే కాదు, వీటికి ఇంకొకటి యాడ్ చేయాలి. అదేంటంటే గ్రీన్ పీస్ అండి. ఈ గ్రీన్ పీస్ కొన్నిటిని ఇందులో వేసి మిక్సీ పట్టండి. మంచి పేస్ట్ వస్తుంది. ఇలా కచ్చాపచ్చాగా వచ్చిన దాంట్లోకి కొన్ని మిల్క్ యాడ్ చేయండి. పాలు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టండి. చూడండి పేస్ట్ ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇలా థిక్ పేస్ట్ రావాలి. మళ్ళీ కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని వేసి వేయించుకోండి. ఇలా బాగా కలుపుతూ ఉండండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇది ఇలా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం పన్నీర్ని కట్ చేసుకుందాం. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా గ్రేవీలోకి బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి కాసేపు. ఈ పన్నీర్ అనేది కుక్ అవ్వడానికి మనకి ఎంతో టైం తీసుకోదు. జస్ట్ 4 to 5 minutes పడుతుంది అంతే. పన్నీర్ బాగా కుక్ అయిపోయిందండి. సో ఫైనల్గా ఇప్పుడు మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో గ్రీన్ పీస్ బాయిల్ చేసుకున్నాం కదండి. ఆ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం. గ్రేవీలోకి పన్నీర్ అండ్ గ్రీన్ పీస్ 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా. సో ఇంతేనండి, పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ప్లీజ్. మా పిల్లలైతే ముందు అసలు పన్నీర్ కర్రీ అంటేనే అస్సలు తినేవాళ్ళు కాదండి. నేను ఎప్పుడైతే పన్నీర్ కర్రీలోకి కాజుని యాడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మా పిల్లలైతే అసలు ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటున్నారండి. మీరు అసలు యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి. వాళ్ళే మళ్ళీ అడుగుతారు, అమ్మ నాకు మళ్ళీ చేసి పెట్టవా అని. ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.